గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు 100 మందికి క్వాడ్స్ మరియు ఫెలస్పర్ మైన్స్లకు అనుమతులు మంజూరు చేసి ఉండగా కేవలం 5-6% మంది మాత్రమే మైనింగ్ చేసుకునే విధంగా మైనింగ్ అధికారులు వ్యవహరిస్తూ మిగిలిన వారిని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని మైనింగ్ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అదేవిధంగా పోలీసు అధికారులు సైతం ఉన్నత న్యాయస్థానాల ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అక్రమాన్ని చేస్తున్న వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ విచారణ జరిపి మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఫార్జివ్ మరియు పల్స్బార్ చెందినటువంటి మినరల్స్ సంబంధించిన లైసెన్స్ దారులు ఈరోజు అలాడిపోతున్నారు. ఎందువల్లంటే దాదాపు 100 మంది ఈ లైసెన్స్ గలవాళ్ళు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నారు. కానీ కేవలం 5.6% మాత్రమే ఈరోజు అవి తెలిసి ఆ వ్యాపారాలు చేస్తాం. వీళ్ళన్నీ కూడా మొత్తం ఎండిఎల్స్ ఆపేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిణామం. వాళ్ళు ఎట్ల పోవాలో దిక్కుతోచక డీడీ గారిని పోయి కలిస్తే ఆయన మాటలు మరి అన్యాయంగా ఉన్నాయి. మీరు చంపేయండి, కావాలని చచ్చిపోతా, అంతేగాని నేనేం చేయలేను, పైన వాళ్ళు చెప్తున్నారు మీరు చేయండి. నేను డీడీ గారు తెలియజేస్తున్నాను, డీడీ గారు మీ పైన ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నాం. మీరు ఒక అధికారి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇంత ముందాక మీరు తొత్తుగా వ్యవహరించిన మాట వాస్తవం ఉందంటే డౌట్ లేదు. ఇప్పుడు మీరు ఎన్నికల కోడ్ ఇచ్చినా కానీ ఇప్పుడు కూడా మీరు వాళ్ళ తొత్తులాగా వ్యవహరిస్తూ వాళ్ళంతా సిండికేట్ అయ్యి వచ్చే రోడ్డు మీద దారిని నాపి మేమే ఇక్కడ సిండికేట్ అయ్యా, మీరు ఖచ్చితంగా మా కప్పం కట్టి చెల్లాల్సిందే అని చెప్పి మా వాళ్ళని ఆడుకుంటున్నారు. అసలు ఎందుకు ఎండిఎల్స్ ఆపాల్సి వచ్చింది? మీరు సక్రమంగా జరుగుతున్న వాళ్ళని ఎందుకు ఆపాల్సి వచ్చింది? కేవలం మీ వాళ్ళనే, మీ వాళ్ళు కూడా కొంతమంది ఆశ అయిపోయినారు. మీ వాళ్ళకి ఎండిఎల్స్ ఇచ్చి ఈరోజు ప్రీతం అక్రమ మైనింగ్ ఈరోజు జరిగేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే గత 5 నెలల నుంచి కూడా ఈ మైనింగ్ సంబంధించినటువంటి డిఓఎం ఎన్నిసార్లు మా వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే సమస్య వాళ్ళు పరిష్కరించకుండా మరీ ఏమంటారంటే దానికి దద్దమ్మలాగా, చవట దద్దమ్మలాగా ఉన్నారు. ఇతని పైన కూడా ఈ డిఓఎం పైన కూడా ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా తొత్తులాగా వ్యవహరిస్తున్న అధికారులు మీరు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీనివల్ల ఎంతోమంది పేద సంబంధించినటువంటి వాళ్ళు బతుకుతున్నారు. ఈరోజు వాళ్ళ బతుకుల్లో కూడా మీరు చిచ్చు పెట్టి వాళ్ళ భగీతనం కూడా లేకుండా చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కోట్లు తిన్నారు కదా, ఇంక ఎలక్షన్ టైంలో కూడా ఇంకా ఎన్ని తినాలని మీరు నాకు అర్థం కావట్లే. ఎలక్షన్ కమిషన్ వారు దీనిపైన దృష్టి సాగించాలి. అలాగే లోకల్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో గతంలో కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నా కానీ అవి వదలకుండా కోర్టు ఆర్డర్ని బేఖాతరు చేస్తున్నటువంటి పోలీస్ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మా వాళ్ళు దాదాపు 100 మంది ఇక్కడ దీనిపైన బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్యాయంగా ఎవరికో కప్పం కట్టాలి. వీళ్ళు కష్టపడి వీళ్ళు రాయి కొట్టి వీళ్ళు పంపిస్తుంటే ఆ మధ్య లారీలు ఆపేసి ఈ లారీకి సంబంధించిన డబ్బు మాకు ఇంత ఎలా ఇంత ఇస్తేనే మీకు అని చెప్తుంటే ఎంత అన్యాయం అంటే నాకు అర్థం కాదు. ఇది రాక్షస ప్రభుత్వమా అయితే ప్రజాప్రభుత్వమా అర్థం కాని పరిస్థితులు ఈరోజు జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి నేను మైనింగ్ డీడీ గారికి చెప్తున్నాను, అలాగే డిఓఎం గారికి తెలియజేస్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు, మీ పని కోర్టుకు పోతామని తెలియజేస్తున్నాను. మీరు అక్రమాలని ప్రోత్సహిస్తున్నారు, అక్రమార్కుల్ని, రౌడీల్ని, గోండాలని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మీ ఇద్దరిపైన ఎలక్షన్ కమిషన్కి ఈరోజే మీ ఇద్దరిపైన ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 సంబంధించిన కేంద్ర కార్యాలయాలకు కూడా లెటర్లు పంపించి ఖచ్చితంగా వాళ్ళకి ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే లాయర్ ద్వారా కూడా నోటీస్ ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దయచేసి వెంటనే అధికారులారా, మైనింగ్ అధికారులారా వెంటనే మా వాళ్ళకి ఓపెన్ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసేటువంటి వ్యాపారాన్ని అనుమతించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ మేము చెప్పింది మేము వాస్తవాలు చెప్తున్నాం, నీతిగా చేయమని చెప్తున్నాం. మీరు అట్లా ఇట్లా మీరు అంత అవినీతికి ఇంకా నాకు అర్థం కదా. ఇంకా మీరు మనుషులు కదంటే ఎలక్షన్ కూడా వచ్చినాక ఇంకా కూడా మీరు అక్రమ వ్యాపారాలకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాస్తవంగా గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళు తెచ్చుకుంటే వీళ్ళకి ఆపేసి నీ సొంత తొక్కుతా నీ సొంత జాగీర్దారులకి, నీ సొంత తొత్తులకి మీరు ఈ ఎండిఎల్స్ జారీ చేసి
ఈ సంబంధించిన వ్యాపారం చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. అవసరమైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అడ్డంగా రోడ్డు మీద పడుకుంటుంది. మీ అక్రమాలకి చెక్ పెట్టేది ఖచ్చితంగా రోజు దగ్గరలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా. మీరు చేసిన పాపాలన్నీ కూడా ఈ రెండు కూడా మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మైనింగ్ కూడా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దయచేసి ఇకనైనా సరే మా ఓడు జోలికి రావద్దు. మా ఓడు ఏదైతే కోర్టు ఆర్డర్ తెచ్చారో ఆ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి పోలీస్ స్టేషన్ నుంచి ఆ సంబంధించినటువంటి లారీలను విడుదల చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మీరు ఆ దొంగ వ్యాపారానికి బ్రేక్ చేయమని చెప్పి తెలియజేస్తున్నాం. లేకపోతే మేము కూడా ఒక పార్టీ నుంచి బృందాలుగా ఏర్పడి మేము కూడా తనిఖీ చేస్తాం. మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. మీరు అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి మీరు వచ్చే పని అయితే మేము రెడీ. మేము రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తులం, పార్టీ మనుషులం. మీరు భారత రాజ్యాంగాన్ని కాకుండా మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే ఒప్పుకునే సమస్య లేదు. అవసరమైతే ఈదులో వస్తాం, రోడ్డుకి ఎక్కుతాం, మా వాళ్ళందరూ కూడా మేము అండగా ఉంటామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను.